పెళ్ళి ఏదో అయిందనిపించేసి తర్వాత వ్యవహారం విగిడిస్తే ఏం చేస్తావు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడని ఏమీ చేయలేక వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోమంటావా? పోనిద్దురు, ప్రతిదానికి ఇలా మేనం వేషం లెక్క వేసుకుంటూ కూర్చుంటే ఏ పని కాదు. ఏది అలా జరగవలసి ఉందో అలా జరుగుతుంది. సామ్యం చెప్పినట్టు రాగల శని రామేశ్వరం వెళ్ళినా రాక తప్పదు. అమ్మా, ఊరికినే చెప్పారా? నుదుటను రాసిన రాత తప్పున నూరేళ్లు చింతించిన అని. అది సరేనండి పంతులు గారు, బ్రహ్మ రాసిన రాత చెరగమన్నా చెరగదని ఊరుకుంటామేంటండి? అసలు రాత ఏమిటో కాస్త అటు ఇటుగా చదవగలిగినంత వరకు చదవడానికి ప్రయత్నించవద్దంటారా? చెప్పండి. ఇంతకు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. ఎందుకొచ్చిన భయాలు, ఎందుకొచ్చిన అనుమానాలు అంట. భువిలో పెళ్ళిళ్ళు దివిలో నిర్ణయం అవుతాయట. కానివ్వండి. నిజం నిజం. అసలు ఘటన అనేది ఒకటి ఉంది చూడండి, అది తప్పదు. గంగలో పడ్డ గట్టు కొట్టుకు వస్తుంది. అది అయి తీరుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానున్నది కాకమానదు, పోనున్నది పోకమానదు. అది సరే, ఒక్క మాట చెప్పండి. క్షేత్రం ఎరిగి విత్తనము, పాత్ర తిరిగి దానం చేయాలి కాదంటారా అవునంటారా? చెప్పండి. మాటలు డొంకలు తిరిగితే చేతులు వంకర్లు తిరిగాయట. అలా మాట్లాడతారే? మీరేమన్నా సజావుగా మాట్లాడారా? చెప్పండి. 116 కట్నం ఇస్తాను, 1116 నగలు పెట్టండి అని పెళ్లివారిని అడగడం ఏమన్నా బాగుందా అంట. కొన్నది వంకాయ, కొసరడిగేది గుమ్మడికాయనా? ఎక్కడైనా ఉందా? ఇదిగో దొంక తిరుగు నీదా నాదా? దున్నే రోజుల్లో దేశాలు తిరిగి కోసే రోజుల్లో గొడవలు పట్టుకుంటే ఏం లాభం? అడగవలసిన సమయంలో అడగకపోతే అమృతాయో చెప్పండి. ముందు అన్నది మాట, మందు తీర్చింది తీట. ఎందుకు వచ్చిన మాటలు ఇవి? మాటలు కోటలు దాటాయి, కాళ్ళు గడప దాటదు. మీ విషయం నాకు తెలీదా? 3 దశకాల ముచ్చట. లేకపోతే కూర్చొని లేవలేవు కానీ ఒమ్మోని తీరదం వెళ్తావు కామోలు. అయ్యా చలమయ్య గారు, అమ్మా శేషమ్మ గారు, కొంచెం ఆగండి. మరి కొంచెం నిదానించండి అని మనవి చేస్తున్నాను. కాలు జారితే తీసుకోవచ్చును కానీ నోరు జారితే తీసుకోలేము. మాట అంటే మాట విలువ ఉండాలి అంటారు కదా. బాగా చెప్పారు. కుంటికి లాసం ఇంటికి మోసం అన్నట్టుగా ఉంది ఈవిడి గారి ధోరణి. నేనేదో అంటే ఏదేదో అన్నానంటారు. చింతలేని ఆవులింత పుట్టదు. ఇంతకు పెళ్లి కొడుకు వారు ఒప్పుకున్నారు కనుక నేను ఇంతగా అంటున్నాను కానీ, చూశారు కందకులేని తులత కత్తిపేటగా అన్నట్టు మధ్యాహ్నం నాకెందుకు చెప్పండి. ఇంతకు కానున్నది కాకమానదు. అలా అంటూ కూర్చోండి. ఆ కాకల పనేదో గంధర్వులే తీరుస్తారు. అదిగో వినండి వినండి, ఆవిడ గారి మాటలు. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని అనండి అనండి, ఇంకా అనండి. మొగుడు కొడితే మధు కరుపువాడు కొట్టాడని. బెబ్బే అమ్మా, మీరు అలా కంట తడి పెట్టకూడదు. కలకంటి గంట కన్నీరు అన్నట్టుగా. బాగా చెప్పారు. నేను ఇప్పుడు ఏమన్నానని? ఈవిడిప్పుడు అఘాయిత్యము అఘాయిత్యమును ఎవ్వరో అన్నట్లు మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడుకోడలు నవ్వినందుకు అన్నట్లు ఈమె వ్యవహారం చివరికి ఇలా. అంతేలేండి, బురదలో బెడ్డ వేస్తే మొహమంతా చిందింది అన్నట్లుగా మిమ్మల్ని నేనేదో అన్నానని అన్నందుకు అన్నంత పని అయింది. చాలు చాలు, నాకెందుకులేండి. ఎలా జరిగేది అలా జరుగుతుంది అన్నాను అనిపించుకున్నాను. అమ్మా వద్దు వద్దని గెంటినా కద్దు కద్దు అని మీదపడింది అన్నట్టుగా ఈ సంబంధం ఎలాగూ కలిసి వచ్చేదే. మనకంటే అవతల వైపు వారే తొందరపడుతున్నారు. చూశారు, కాళ్ళకు చుట్టుకున్న పాము కరవక మానదు. అలా చెప్పండి పంతులు గారు. కార్తెక ముందు ఉరివినా కార్యం ముందు వదిలినా చెడుతుందని సామెత. అవతలి వారి నుండి ఆ కాస్త మాట అనిపించుకునేదాకా ఊరుకోండి బాబు అన్నాను. అంతేనా నేను అన్నది? అందుకు ఇంత ఆర్భాటమా? కురవని మబ్బులకు ఉరువలు ఎక్కువ అన్నట్టు. నువ్వు లేవు, ఒట్టిగొడ్డుకు అదుపులు ఎక్కువ అన్నట్టుగా. చూడండి పంతులు గారు, ఆడది మాట్లాడి మొగాడు మాట్లాడక చెడిపోయాలని సామెత. అందుకని నేను మాట్లాడుకుంటే. ఎందుకు వచ్చిన మాటలండి ఇవి? అవ్వకి నోరు రేగినా గువ్వకు కుత్తుక రేగిన పట్టపగ్గాలు ఉండవన్నట్లు ఈ వయసులో ఈ ధోరణి ఏంటండి? ఇంట ఉన్న పెళ్ళాం మీద ఒంటికాలిపై లేచాడని నేనేగా లోపు. అలాగండి, తమరు మాత్రం తక్కువ తిన్నారా? నల్లేరుపై బండి నచ్చినట్టుగా నా మీద స్వారీ చేయటం లేదు. దానికేం లేదురు. ఆలి మీద అతను రేగినా అతని మీద ఆలి రేగినా పాలల్లో నీళ్లు నీళ్లలో పాలును ఇట్టే కలిసిపోతారు. కలిసిపోయినట్టు కూడా కనిపించదు. ఇంతకు ఈ ఆలు మగళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, అదిగో పులి అంటే ఇదిగో తోక. ఆ గుప్పిడి మూసి ఉన్నంతసేపే, తెరిస్తే ఏమీ ఉండదు, అంతే. అది గాడంది అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. అంతేలేండి, నేను అనే మాట మీకు అలాగే ఉంటుంది. ఏమీ తోచకపోతే నన్ను పిలిచి గిల్లి గజ్జాలు పెట్టుకోవడమేగా.
తోచి తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్తే అది తోచనమ్మ ఆడపడుచు అత్తారింటికి వెళ్ళిందట. అలాగా తోచక అలా అంటూ ఉండండి, పడతాను. అమ్మా, ఒక్క మాట వినండి, పడ్డవారు చెడ్డవారు కాదు, సరే? పంతులు గారు, ఆమెదో అన్నదని దానిపై నేనేదో అన్నాననేగా ఇందాక నుంచి రభస అంటాను. అసలు రహస్యం తెలిసి కూడా ఆమె అలా అంటూ ఉంటే అలా చెప్పండి. ఎదు లేని సైద్యం, చద్ది లేని పయనం అన్నట్టు డబ్బు లేని పెళ్ళి ఎలా సాగుతుందండి? అంతే బాబు, అంతే. పైసా లేనివాడు పరభోగవర్జితుడు. అయ్యా చెప్పండి, ఎక్కువ వేల గుడ్డను తక్కువ వేల గొడ్డును కొనకూడదంటారు కదా. డబ్బు లేదని ఏ వీధిలో పోయేవాడికి పిల్లని కట్టబెడితే ఎలాగండి? అమ్మా, పాలేరుకు గొడ్డుపోయినా మారుతల్లికి బిడ్డపోయినా ఒకటే అన్నట్లు అది ఎవరో ఎవరో చెప్పుకోవాల్సిన మాట కానీ మీలాంటి వారు అనుకోవాల్సిన మాట కాదు. ఆయన కూడా పెళ్లి విషయం అలా చూస్తూనే ఉంటారు. మీరు అంతగా చెప్పాలా? మంచివానికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ చాలు కదా. ఎంత చెప్పినా వినిపించుకోరు కదా. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది. చెప్పి చెప్పి నాకు బంగారు చెప్పులు చేయించు అన్నట్టుంది ఆయన ధోరణి. పోనీ మీలాంటి వారిని పిలిచి చెప్పించుకుందామా అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అన్నట్లు ఆ ఆరట్ల వారి సంబంధం విషయం నలుగురు నోళ్ళలో పడి చివరికి ఎవరో తన్నుకుపోతారేమో అని భయం. ఏం చెప్పమంటారు నా బెంగ? మనసులో గుద్దులాట, ముసుగులో సద్దులాట. మరేం భయపడకండమ్మా. అవతల వారు ఎంత అట్టహాసం చేసినా ఎక్కడికి పోతారు? నాకు తెలియదు మేకలు ఎంత బలిసినా తోకలు వెత్తిడేనని. అవుననుకోండి, అయినా కొంచెం తొందరపడితే మంచిదని నేనెంత ఇదైతే మాత్రం ఏం జరుగుతోంది? లంక మేత గోదావరి ఈతకి సరి అన్నట్లు నా మాట ఆయన తిరుగుడు ఒక రకంగానే ఉన్నాయి. దొందప్ప. అమ్మా, సత్రం భోజనం మఠం నిద్రగా ఆయన తిరుగుతున్నారు, నేను ఎరుగుదును. ఎందుకు వచ్చిన తిరగడం? ఇంతకు పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలును. మేము ఇంతే పెట్టి పుట్టామేమో అనిపిస్తుంది. అదిగో అదిగో, అప్రయోజకత్వానికి అహంకారం ఎక్కువని మళ్ళీ మాటలు వదిలేస్తావు సుమి. అవునవును, పెట్టి పోషించలేని పతికి పరవళ్ళు ఎక్కువ కదూ మరి. అయ్యో అయ్యో, చదువుకోని వాని సరసం, మదుపు లేని వాని విరసం సమానం. అంతేగాని ఇద్దరికి ఇద్దరుగా మీరే ఇలాగా. చదువుకున్న వాడికంటే చాకలి మేలు. ఏం లాభం? ఆ సంబంధం ఏమో ఒప్పుకుని రండి అంటే చంకని బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికిన ఇళ్ళల్లాగా ఏమో సంబంధాలు ఎక్కడెక్కడో తిరగడం. ఏమిటి చెప్పండి? ఇంతకు తల్లిని గనక నా బాధ. అవునండోయ్, తల్లి చేసిన మేలు, ఉల్లి చేసిన మేలు సమానం. ఈ తల్లి చెప్పే మాటలు మంచివి అయి తీరతాయి, తప్పదు. ఏమిటండి ఆ మీరు? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని సామెత. ఈవిడ ఇల్లు కట్టే మోహం అయితేగా పెళ్లి చేసి చూడడానికి. పోనిద్దరు ఏదో చెప్పుకున్నాను. పెళ్లి కాని పిల్లని చూసి తల్లి పడే బాధ. నేను చెప్పుకుంటాను, పెళ్ళైన కొడుకును చూసి తండ్రి పడే బాధ. రెండు సమానము అంటారు, అంతేనా? ఇంకేమైనా అనమంటారా? ఏమనమంటారు? నా పిల్లకు పెళ్ళే చేయను, 3 ముక్కలు. చెడ్డ కాపురానికి ముప్పేంటి? చంద్రకాంతాలు వండవే పెళ్ళవా అన్నట్టు. సరికి సరి, బేసికి బేసి, సున్నకు సున్నా, హళ్ళికి హళ్ళి. అనవలసిన మాట అనేశారు కనుక ఇక ఎవరికి వారే యమునా తీరే. పదండి పోదాం, ఎవరి దారిని వాళ్ళం. విఘ్నేశు పెళ్ళికి 1000 విఘ్నాలు వచ్చి పడ్డాయండి, వచ్చి పడ్డాయి. విఘ్నేశు పెళ్ళికి 1000 విఘ్నాలు వచ్చి పడ్డాయండి,